పరిశుద్ధ గారిని దేవునికి ఉంటున్నారు, పాస్టర్ గారికి ఉంటున్నారు, సంఘస్థులందరికీ ఉంటున్నారు. నా పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు దేవుడు. నేనైతే అసలు చాలా భయం వేస్తుంది నాకైతే. కానీ నువ్వు భయపడేవాకు, నీకు నేను తోడుంటాను. నేను ఎప్పుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడు. ఏ నుంచి వెళ్ళాను, ప్రెగ్నెంట్ అని తెలిసే అమ్మవారికి వెళ్ళాను. 4వ నెలలో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, 4వ నెలలో నైట్ ఆ రోజు అసలు ఏమైందో అర్థమే కాలేదు. మరి సాతానో ఏదో తెలియదు కానీ అది అపవాది నన్ను ఆ రోజు తోసింది. నిద్రపోతూనే ఉన్నాము, మనిషి మీద కొనుక్కొని మంచం నుంచి నాకే అసలు తెలియదు. అసలు పడిపోయాను కింద. గర్భం అయితే పోతుంది అనుకున్నాము. ఆ రోజు నైట్ అందరూ మేము భయపడిపోయాం. నాకు విపరీతమైన నడుము నొప్పి వచ్చేసింది. అప్పటికీ తెలియదు మాకు ఇద్దరు ఉన్నారని తెలియదు. నా గర్భంలో 4 మాలు ప్రెగ్నెంట్ అని అనుకున్నాము. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. పడిన నైటు భలే బాధపడ్డాను. కానీ దేవుడు ఏం కాకుండా నాకు ఆ రోజు నైటు ఆయన మేలు అది ఆ గర్భాన్ని పాల్గొట్టకుండా నాకు కూడుండి ఆయన చిత్తమే కాబట్టి అది ఆ రోజు అంత మేలు జరిగింది నాకు. 5వ నెల హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళాక వాళ్ళు చెప్పారు, స్కానింగ్ అమ్మ నీకు 2 ట్విన్స్ ఉన్నారు అన్నారు. ఏందయ్యా ఈ చిత్తం, అది నీ చిత్తమేను, నువ్వు నిర్ణయించినావు కాబట్టి నా గర్భంలో నువ్వు 2 వేసావు, అది నీ నిర్ణయమేనయ్యా. ఈ 9 నెలలు నువ్వు నాకు తోడుండాలి. కానీ ఫస్ట్ దానికి అంత బాధపడినంత నేను ఈసారి చాలా ఇబ్బంది పడ్డాను. కానీ దేవుడు నాకు ఈ 9 నెలలైనా నా వెంట ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన మేలు అది చెప్పుకోవాలంటే నేను సంతోషంగా నీకు నేను నా కార్యం నాకు ఆ పట్ల కార్యం చేర్పించావయ్యా. అవునయ్యా. నా భర్త కూడా అసలు నా భర్త కానీ మా ఇంట్లో వాళ్ళందరూ భయపడ్డారు. వాళ్ళు నా బాధ చూసి ఏంటి ఈసారి ఎంత ఇబ్బంది పడుతున్నావు నువ్వు, అంత భారంగా ఉండేది నేను ఈసారి. కానీ ఆయన నా వెంట ఉండేది దేవుడు. 9 నెలలు నా పట్ల ఆయన ఎంతో నేను తోడుగా ఉన్నావయ్యా. ఈరోజు మీ సన్నిధిలో నిలబడి మీ అందరి ముందు నేను సాక్ష్యం చెప్పుకుంటున్నానంటే దేవుడి దయ వల్లే. స్కానింగ్లలో కానీ హాస్పిటల్లో కానీ వెళ్ళేంత వాళ్ళు హాస్పిటల్లో డాక్టర్లు ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్పారు నాకు. థైరాయిడ్ కూడా ఎంతో నిలబెట్టింది, థైరాయిడ్ వచ్చింది, కాళ్ళు అంతా చాలా వాపులు వచ్చేసాయి, విపరీతమైన నీరు వచ్చేసింది, నడవలేకపోయాను, పడుకునే దానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఎన్నో ఇబ్బందులు చెప్పారు. నువ్వైతే నీకు మామూలు డెలివరీ అవ్వలేదమ్మా, ఆపరేషన్ కూడా చెప్పలేము, ఎట్లా ఫెయిల్ అవుతుందో కూడా ఫెయిల్ అవ్వచ్చు అన్నారు. కానీ సంఘస్థులు ప్రార్థన, అందరి ప్రార్థన ఆలకించి దేవుడు ఆపరేషన్ థియేటర్లో కూడా నేను వెళ్ళేటప్పుడు కూడా నేను ఆయన్ని తలుచుకుంటూనే ఉన్నాను. ఆ సిచ్యువేషన్లో ఆయన నాతో మాట్లాడాడు, నువ్వైతే భయపడకు. వాళ్ళు థియేటర్లోకి వెళ్ళినప్పుడు తెల్ల వస్తువు నా మీద పడింది. ఆ మాట అయితే నా వాళ్ళకి కూడా చెప్పలేదు నేను. డాక్టర్లు కూడా వాళ్ళు విచిత్రపోయారు. అసలు ఏందమ్మా, వాళ్ళు ముందే చెప్పారు, ఒక బిడ్డ అయితే కాపాడలేము, ఒక బిడ్డ అయితే వస్తుంది, థైరాయిడ్ వల్ల నీకు ఏమైనా కావచ్చు, ఏమైనా రిస్క్ అవ్వచ్చు అని వాళ్ళు మాట్లాడారు. నాకేం కాదు మేడం, మీరు చేయండి, నా దేవుడు నా వెంటున్నాడు, నా బిడ్డలని నన్ను ఆయన కాపాడుతాడు అని నేను చెప్పాను. 2 బిడ్డలు శ్రేష్టంగా, నా బిడ్డలిద్దరూ బయటని నువ్వు భూమికి తీసుకొచ్చిన వెంటనే వాళ్ళిద్దరు నా వెంటే ఉండాలి, నా వెంటే ఉండాలయ్యా. వాళ్ళు నేను ఏ రోగంతో వాళ్ళ బాక్సుల్లోకి వెళ్ళకూడదయ్యా. వాళ్ళు నా చెంత నా పక్కలోనే నేను 2 బిడ్డలు పడుకోవాలి. నువ్వు చేసిన మేలు నేను నా బిడ్డలందరికీ నా సన్నిధిలో చెప్పుకోవాలయ్యా. నా భర్త కూడా అన్నాడు, ఆ బిడ్డలిద్దరిని శ్రేష్టంగా నేను భూమి మీద కానీ తీసుకొస్తే నేను సన్నిధికి వస్తాను, మనసు తీసుకుంటాను అన్నాడు. ఆ మాట నేను ఆ బిడ్డ ద్వారా మీరు మాట్లాడించాను. మా పట్ల మీరు గొప్ప కార్యం చేసినందుకు నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నా బిడ్డలిద్దరైనా ప్రభా పెరిగేంత వరకు మీరు తోడుగా ఉండాలయ్యా. ఇదిగో నేను మా భర్త కూడా మారు మనసు తీసుకోవాలి. ఇదిగో నేనైతే మీ సాక్ష్యం చెప్పుకోలేకపోతే నాకు బలం ఇష్టం అడుగుతున్నాను. నా గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. నా బిడ్డలు ఎదిగేంత వరకు నైనా ఇదిగో ఈ సన్నిధిలో నా బిడ్డలు ఎదగాలి. దేవుని దృష్టిలో వాళ్ళు ఎదగాలి. 2 బిడ్డలని గొప్పగా ఇచ్చాడు దేవుడు. ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. ఇది నాకు దేవుడు
సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు.